తప్పకుండా తెలుగుదేశానికి ఓటేయండి. డివిజన్లో బంగ్లాతోట ఏరియాలో మేము నారాయణ గారి సతీమణి రమాదేవిని ప్రతి ఒక్కరిని ఓటుని అభ్యర్థిస్తూ ప్రతి వీధి గడప గడప ప్రతి ఒక్కరిని ఓటుని అభ్యర్థిస్తున్నానండి. నారాయణ గారి తరపున సార్ చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కరిని గుర్తించి రకరకాలైన అభివృద్ధి అంటే రోడ్లు వేయించడం కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, తర్వాత పార్కులను 120 పార్కులను మంజూరు చేయించడం కానివ్వండి, అందులో 61 పార్కుని తుది దశకు దాకా తీసుకొని రానివ్వటం కానివ్వండి, తర్వాత వాటర్ వర్క్స్ కానివ్వండి, మంచినీటి సంగం బ్యారేజ్ నుంచి మంచినీటి సరఫరాకి వాటర్ సప్లై కానివ్వండి, తర్వాత మినరల్ వాటర్ సప్లై మన ప్రతి ఒక్కరికి ఆ జలాలు సప్లై చేయటం కానివ్వండి, తర్వాత ముస్లిం ఓటర్లకు ముస్లిం ప్రజలకి దర్గా యొక్క పునరుద్ధరణ, రొట్టెల పండుగను ఘనంగా జరిపించటం. 2014లో చూసినట్టయితే 4 లక్షల మంది రొట్టెల పండగకి హాజరైనట్టుగా ఉంటే మనకి 2018 నాటికి అది 22 లక్షల మందికి చేరిందంటే అక్కడ ఉండే వాతావరణాన్ని కానీ అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ని కానీ ఎంత బాగా చేస్తే అంతమంది జనము దానికి వచ్చి వారి యొక్క మొక్కులను తీర్చుకున్నారు అనేది మనకి తార్కాణమండి. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో అంటే రొట్టెల పండగ కానివ్వండి, లేకపోతే దేవాలయాల యొక్క పునరుద్ధరణ కానివ్వండి, మన రంగనాయకుల స్వామి దేవాలయంలో ఘాట్ రోడ్ నిర్మాణము, తర్వాత శివాలయంలో కోనేరు యొక్క పునరుద్ధరణ, వీటన్నిటితో పాటుగా మళ్ళీ మన క్రైస్తవ మతస్థులకు యొక్క చర్చిలకు పునరుద్ధరణకు సహాయం చేయటము, తర్వాత క్రిస్మస్ రోజున అదేవిధంగా రంజాన్ సందర్భంలో నగరం అంతా దీపాలంకరణ చేసి వాటి యొక్క పండగ వాతావరణాన్ని కల్పించటము, ఈ విధమైన వివిధ రకములైన పార్కుల అభివృద్ధి, 120 పార్కుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అందులో 60 పార్కుల వరకు పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని చేరుకున్నాయి. ఈ విధంగా వివిధ రకమైన అభివృద్ధి సాధించిన నారాయణ గారిని ప్రతి ఒక్కరిని ఆదరించమని, ఆయన తెలుగుదేశం తరపున ఆయనకి ఓటు వేసి వారిని ఆశీర్వదించమని